సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి రెండవసారి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించారు సార్. 1000 కోట్ల జీవోతో వచ్చా ఓయూ అభివృద్ధికి బాటలు వేస్తా, అంతర్జాతీయ స్థాయిలో ఉస్మానియాను తీర్చిదిద్దుతానని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు సార్. అంటే మీకు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసిన అనుభవం ఉంది కదా సార్. రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు 1000 కోట్లు జీవోతో వచ్చాను అని చెప్పేసి. సో ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉస్మానియా అయ్యే అవకాశాలు ఎంత? నేను అసలు చదివింది ఉద్యోగం చేసిన అంతా ఉస్మానియా. 1980 నుంచి నేను ఉస్మాన్ సిటీ స్టూడెంట్. ఒక రకంగా డిగ్రీ కూడా ఉస్మాన్ సిటీ కాలేజీలోనే. 83 నుంచి నేను ఉస్మానియా క్యాంపస్తో అనుబంధం. నాకు 83లో స్టూడెంట్గా చేరాను. 83 నుంచి ఇప్పుడు 2088లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా యూనివర్సిటీలో ఎంటర్ అయ్యాను. సో 83లో స్టార్ట్ అయింది నా జర్నీ. 88 ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్లో ఉన్న వైస్ ఛాన్సలర్గా ఉన్న గంటా చక్రపాణి, పబ్లిక్ చైర్మన్, ఈ వాజ్ మై ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. అఫ్ కోర్స్ పేరు స్టూడెంట్ కానీ ఇది గుడ్ ఫ్రెండ్. సో సేమ్ ఏజ్ కనుక. సో 88 నుంచి నేను ఇప్పుడు 2025 అంటే 83 నుంచి అయినా చూసుకున్నాక కూడా మీకు 52 ఇయర్స్ అనుబంధం నాకు, 42 ఇయర్స్. సో అందువల్ల యూనివర్సిటీని అడుగడుగునా చూసిన వాడిని. సో మీకు 1000 కోట్లు ఇవ్వడాన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే ఉస్మానియా తెలంగాణకు తలమానికం. మీకు ఇక్కడ నుంచి అక్కడికి వచ్చే బిడ్డలు కూడా గ్రామీణ తెలంగాణ నుంచి ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మీకు కాస్త డబ్బులుండి కెపాసిటీ ఉన్న వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళిపోతున్నారు మీరు, దేశాల్లోనూ విదేశాల్లోనూ. అందువల్ల ఎవరు వస్తున్నారు యూనివర్సిటీ కంటే గ్రామీణ ప్రాంతం నుంచి, ఎఫోర్డ్ చేయలేని సెక్షన్ల నుంచి వస్తున్నారు. సో అందువల్ల మీకు ఉస్మానియా యూనివర్సిటీని డెవలప్ చేస్తే తెలంగాణ డెవలప్ అవుతుంది. అందుకని నిన్న ముఖ్యమంత్రి అనేది చాలా కరెక్ట్. అది మీరు ఉస్మానియాను గనక డెవలప్, తెలంగాణ ప్రగతికి ఉస్మానియా నుంచే బాటలు వేస్తానన్నాడు. ఇట్లా హిస్టరీ ఆల్సో. నేను ఇప్పుడు కాదు, నేను 100th anniversary 1918 అనుకుంటు ఉస్మానియా స్టార్ట్ అయింది. సో 2000 మీకు నేను 2015లోనే మీకు ఆ టైంలో కౌన్సిల్లో ఉన్నాను తెలంగాణ వచ్చిన మొదట్లో. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అప్పుడు మనం ఉస్మానియా సెంటనరీ సెలబ్రేషన్స్ కు ఒక కమిటీ వేసి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండి దీన్ని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా చేయాలి సార్ అని ప్రతిపాదించాను నేను కౌన్సిల్లో, సీఎం కేసీఆర్ సమక్షంలోనే. అన్ఫార్చునేట్లీ సో అది ఏమీ కాలేదు. సెంటనరీ జరిగింది, ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్గా వచ్చారు, కేసీఆర్ వచ్చాడు, కానీ ఒక మాట కూడా మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. సో బట్ ఇప్పుడు అందువల్ల నీకు రేవంత్ రెడ్డి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా 1000 కోట్లు ఇస్తామని ఆహ్వానించాలి. కానీ యూనివర్సిటీస్ నీడ్ మనీ టు గ్రో, టు ప్రాస్పర్, అందులో డిస్ప్యూటే లేదు. కానీ మనీ ఎలోన్ డు నాట్ క్రియేట్ నాలెడ్జ్. నాలెడ్జ్ క్రియేట్ కావటానికి ఇతర ఫ్యాక్టర్స్ ఉంటాయి. మళ్ళీ చెప్పేది మనీ అవసరం లేదని కాదు. మనీ లేకుండా ల్యాబొరేటరీస్ ఎట్లా వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా వస్తుంది, ఎక్విప్మెంట్ ఎట్లా వస్తుంది, మీకు ఎక్కడికి వెళ్ళి మనము ఈ ఇంక్యుబేషన్ సెంటర్లు పెట్టగలం, ఇవన్నీ కావాలంటే మనీ కావాల్సిందే. నో క్వశ్చన్ ఆఫ్ అండర్మైనింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ. ఆధునిక విజ్ఞానానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా సాధ్యమే కాదు. కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఖచ్చితంగా మనీ కావాలి. కానీ యూనివర్సిటీస్ భవనాలతోని మనీతోని కాదు. యూనివర్సిటీస్ నీడ్ విజన్, లీడర్షిప్ ఇవ్వాలి. సో విజన్ అండ్ లీడర్షిప్ అనేది యూనివర్సిటీస్ కీలకమవుతుంది. ఇప్పుడు మనం ఒక మంచి స్టూడియో కడతాం, దాని తాళమేసి తాళం మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆ స్టూడియోలో ట్రైనింగ్ ఎవరు పొందుతారు? సో అల్టిమేట్ గా వాట్ హ్యాపెన్స్ అనేది హౌ డు యూజ్ మనీ. నాకు ఇప్పటికి గుర్తు, మా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ కు స్పెషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అని యూజీసీ డబ్బులు ఇస్తే అడగకూడదు, కానీ అప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇయర్ పడేందంటే ఇద్దరు అటెండర్లు అపాయింట్ చేసుకున్నాడు. సో అందువల్ల లీడర్షిప్ అండ్ విజన్ మ్యాటర్స్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు భవనాలు కట్టడి పైన కట్టాలి, కానీ భవనాలకు కాదు, మేధో భవనాలకు కట్టాలి. సో ఏం చెయ్యాలి అన్నప్పుడు ఫస్ట్ పని ఏంటంటే యూనివర్సిటీస్ ఆర్ పాలిటెక్నిక్స్ కాదు, డెఫినెట్ గా నాలెడ్జ్ సెంటర్స్ ప్రపంచంలో నాలెడ్జ్ మార్కెట్ తో పోటీ పడాలి. యూనివర్సిటీ షుడ్ లీడ్ ఇండస్ట్రీ షుడ్ లీడ్ కాదు. అన్ఫార్చునేట్లీ ఆ వాతావరణం లేదు. ఉస్మానియాలో ఒక సివిల్ ఇంజనీరింగ్
డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ ఉన్నాడు అనుకుంటే అతను హైదరాబాద్ లో ఉన్న 50 అంతస్తుల భవనాలకు ఆయన ఆర్కిటెక్ట్ కావాలి. అప్పుడు స్టూడెంట్స్ ఉంటారు. ఒక ఉస్మానియాలో జర్నలిజం డిపార్ట్మెంట్ లో నేను టీచర్ గా ఉంటే నేను ఆ రోజు అన్నది ఏంటంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్ ఐ కెనాట్ బి ఎ టీచర్. అందుకని నేను ఒక ఎడిటర్ గా, ఒక టీవీ ఛానల్ కు హెడ్ గా నేను వెళ్ళి క్లాసులు చెప్పాను అనుకోండి, దట్ మ్యాటర్స్ ఎ లాట్. మీరు బయోటెక్నాలజీలో ఒక టీచర్ అంటే బయోటెక్నాలజీ ఒక రీసెర్చ్ సెంటర్ లో హైలీ రెస్పెక్టబుల్ రీసెర్చర్ గా కూడా ఉండాలి. కానీ ఇప్పుడు యూనివర్సిటీస్ లో ఉండే అకాడమిక్ స్ట్రక్చర్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ కావచ్చు, ఆ రకమైన వెసులుబాటు ఇవ్వడం లేదు, ఆ రకమైన మోటివేషన్ లేదు. దీనికి కారణం లీడర్షిప్ అండ్ విజన్ సమస్య. సో బ్యూరోక్రసీ మారాలి. నాకు ఇప్పటి గుర్తు, ముస్సోరిలో నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ప్రొఫెషనల్ క్లాసులు చెప్పమని నాకు ఇన్విటేషన్ వస్తే, నేను మా జాయింట్ రిజిస్ట్రార్ దగ్గరికి పర్మిషన్ కొరకు వెళ్తే అడిగిన మొదటి ప్రశ్న, క్లాస్కి ఎంత ఇస్తారు సార్ అన్నాడు. నేను క్లాసుకు 200 500 ఇస్తే కాదయ్యా, దాని వాల్యూ అర్థం చేసుకో, నేను ఇదే రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముకుంటే ఇంతకన్నా ఎక్కువ సంపాదించుకుంటా అని చెప్పాల్సి వచ్చింది. అంటే ద మైండ్ సెట్, ద బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్ పోవాలి. సో దట్ అది పోకపోతే ఏమైతుందంటే నీకు ఉండదు. సో నేను ఉదాహరణకు చాలాసార్లు నవ్వుతూ అంటుంటాను, నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ లో ఎకనామిక్స్ లో ఇండియన్ ఎకానమీ క్లాస్ తీసుకున్నాను. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ విజిటింగ్ ప్రొఫెసర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్. కానీ ఉస్మాన్ సిటీ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఏదైనా క్లాస్ కూడా వినలేదు. ఫ్రీగా చెప్పడానికి రెడీ నేను, నెవర్. అంటే దిస్ ఈజ్ హౌ అవర్ సిస్టమ్ వర్క్స్. నీకు ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ కి ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద వెళ్ళి లెక్చర్స్ ఇచ్చాను, ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ ఆఫీషియల్స్ కు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సెక్యులరిజం పైన ఆ సెంట్రల్స్ 500 మంది సెంట్రల్ సర్వీసెస్ సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అన్ని రకాల సర్వీసెస్ వాళ్ళకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కాన్స్టిట్యూషన్ మాట్లాడారు. మై లా కాలేజ్ డజంట్ ఇన్వైట్ మీ, నెవర్. ఇంతవరకు ఒక్కరోజు పిలవలేదు. సో అంటే దిస్ ఈజ్ హౌ అవర్ సిస్టమ్ ఫంక్షన్స్. వెరీ అన్ఫార్చునేట్. భూటాన్ పార్లమెంట్ సభ్యులకు క్లాసులు చెప్పాను, మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్ క్లాసులు చెప్పాను. నా ఓన్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఎవరు ఇన్వైట్స్ మీ. అంటే ఇలా మనము ఒక స్ట్రక్చర్ లో ఉంటే నాలెడ్జ్ ఎలా జనరేట్ అవుతుంది? అదే నేను ఎంఐటీలో చూశాను. ఒక డీన్ అప్పుడు సురేష్ సుబ్రా ఉండే, తర్వాత కాలేజీ బిల్ వెళ్ళాడు. ఆయన బోర్డు చూస్తే బయోడేతర ఆశ్చర్యం, ఇది మెకానికల్ ఇంజనీరింగ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ మలేరియాపై పరిశోధన జరుపుతున్న మెకానికల్ ఇంజనీర్. కెన్ యూ ఇమాజిన్ ఇన్ అవర్ యూనివర్సిటీస్? మా మెకానికల్ ఇంజనీర్ వచ్చి నేను మలేరియా మీద రీసెర్చ్ చేస్తాను, నీకే సంబంధమా మలేరియా మీద అంటారు. ఇప్పుడు గూగుల్లో కొట్టే వస్తే సురేష్ సుబ్రా అని, ఈజ్ రినౌన్ మ్యాన్. మీరు స్టాన్ఫోర్డ్ లో ఈ మధ్య మొన్న వెళ్ళాను 2 months క్రితం, వెళ్తే అక్కడ పిల్లలు చెప్తున్నారు, వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఇండస్ట్రీ టుడే విల్ బి టాట్ ఇన్ అవర్ క్లాసెస్ అంటాడు. అంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఈ రోజు మేము అది క్లాస్ లో మాట్లాడుకుంటామని. అంటే ఆ లెవెల్ ఆఫ్ విజన్ అండ్ లీడర్షిప్ కనుక యూనివర్సిటీకి వస్తే మీకు ఇంకొక ఉదాహరణ ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది బ్యూరోక్రసీ అంటే, నా స్టూడెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో పిహెచ్డి స్టూడెంట్, కాబూల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, నేను ఐఎమ్ ద గైడ్ ఫర్ హిమ్ పిహెచ్డికి. ఒక ఆయన పిహెచ్డి కంప్లీట్ చేశాడు, వైవా ఉంటుంది పిహెచ్డి అయిపోయాక. వైవాకు హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ రావాలని వీళ్ళు అంటారు. ఆయనకేమో ఇప్పుడు తాలిబాన్ వచ్చాక వీసాలు రద్దయినాయి, ఇండియా వీసా ఇస్తలేదు, అక్కడికి నచ్చట్లేదు. ఆయన ఏమడిగాడు, సార్ నాకు ఆన్లైన్ లో వైవా పెట్టండి సార్ అన్నాడు. యుల్ బి సర్ప్రైజ్, దీన్ని 6 నెలలు తీసుకొని స్టాండింగ్ కమిటీ నో అని మేలో లెటర్ ఇచ్చింది. ఏంటి, అదే యూనివర్సిటీలో ప్రమోషన్ల కొరకు ప్రొఫెసర్లకు ఆన్లైన్ లో ఇంటర్వ్యూలు పెడతారు. కానీ ఒక పిహెచ్డి స్టూడెంట్ కాబూల్లో ఉన్నాడు, సెన్సిబిలిటీ ఉండాలి కదా, ఆయన రాలేకపోతున్నాడు. ఏమవుతుంది ఆన్లైన్ లో, అది ఫార్మాలిటీ పెట్టమని రిజెక్ట్ లెటర్ ఇచ్చింది డైరెక్ట్ గా మేలో. అది నేను అప్పుడు ఇంటర్వ్యూనై ప్రొఫెసర్ కుమార్ వైస్ ఛాన్సలర్ రిక్వెస్ట్ చేశాను, సార్ ఇది ఎంతటి అన్యాయం సార్ ఇది. సార్ అంటే ఆయన అప్పుడు స్టాండింగ్ కమిటీకి పెట్టి పర్మిషన్ ఇప్పించారు. నాకు ఎంత పట్టింది, నాకు 1 year పట్టింది పిల్లవాడికి. దాంతో అక్కడ కాబూల్ యూనివర్సిటీలో ఉద్యోగం పోయింది పాపం. ఇవాళ నాకు కష్టపడుతున్నాడు. మొన్న పిహెచ్డి అయిపోయి అవార్డు చేశామన్నా, ఇబ్రహీం అని, ఇది ఆఫ్ఘాన్ స్టూడెంట్. అంటే దీంట్లో ఈ 1 year ఎందుకు పట్టింది? బ్యూరోక్రసీ కదా. నేను గనక నేను డైరెక్ట్ గా వైస్ ఛాన్సలర్ తో మాట్లాడగలిగే పరిస్థితి ఉంది కనుక వీసీకి మాట్లాడాను, వీసీ వెంటనే అప్లై చేయాడు. కానీ అన్ఫార్చునేట్లీ సిస్టమ్ ఏం చేసిందంట, నేను ఎందుకు మాట్లాడాను వీసీతో. ఐ అప్రిషియేట్ వైస్ ఛాన్సలర్ టేక్ ఎ వెరీ ఇమీడియట్ డిసిషన్, వెంటనే ఇచ్చేశాడు. తర్వాత స్టాండింగ్ కమిటీకి రాటిఫై చేయించాడు, వండర్ఫుల్ గా సపోర్ట్ చేశాడు. కానీ మై పాయింట్ ఇస్ వేర్ ఇస్ ద సిస్టమ్. ఈ సిస్టమ్ ఇంత బ్యూరోక్రాటిక్ గా ఉండడం ఏంటి అని.
అందువల్ల యూనివర్సిటీస్ మారాలి అంటే బ్యూరోక్రసీ మారాలి. తర్వాత మీకు ఇండస్ట్రీ ఇంక్యుబేషన్ సెంటర్స్ రావాలి. ఫ్యాకల్టీ షుడ్ లీడ్ ద ఇండస్ట్రీ. ఏ డిపార్ట్మెంట్ అయినా ఆ ఫ్యాకల్టీ షుడ్ లీడ్ ద ఇండస్ట్రీ. అది ప్రతి డిపార్ట్మెంట్, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ అంటే యూనివర్సిటీ కంపెనీలకు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గా కామర్స్ డిపార్ట్మెంట్, ఎకనామిక్ డిపార్ట్మెంట్ ఉండాలి. రాజకీయ పార్టీలకు అడ్వైజర్ గా పొలిటికల్ సైన్స్ వాళ్ళు ఉండగలగాలి. ఆ రకమైనటువంటి పరిస్థితి కెమిస్ట్రీ టాప్ రీసెర్చ్ సెంటర్స్ లో ఉండాలి. సో ఉస్మానియా గ్రేట్ పొటెన్షియల్. కానీ ఆ అకాడమిక్ కల్చర్ మార్చకుండా యూ కెనాట్ డూ ఎనీథింగ్. కానీ ఎవరు పట్టించుకోరు. నేను యూనివర్సిటీలో టాప్ ఆఫీసర్ అందరికీ చెప్పాను, సార్ నేను ఎవ్రీ మంత్ ఒకసారి వచ్చి నా కారులో నేను వచ్చి ₹1 తీసుకోను, మై ఓన్ యూనివర్సిటీ, నేను ఈ స్థాయికి వచ్చింది, ఫ్రీగా క్లాసులు చెప్తాను సార్ అని రిటైర్ అయినప్పుడు చదువుతున్నా. అన్ఫార్చునేట్లీ నన్ను పిలిచిన వాడు లేడు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అది ఎంత ఆశ్చర్యం. అదే బయటికి వెళ్తా, నాకు వేరే చోట క్లాస్కు 5,000 to 10,000 ఇస్తారు. క్లాసుకు 1 గంటన్నర క్లాస్ చెప్తే 5,000 నుంచి 10,000 ఇస్తారు. నేను అదే బయట పోయి క్లాసులు చెప్తే నేను ఫ్రీగా క్లాసులు చెప్తా, నా కారు వేసుకుని నేను పోతా అంటే నన్ను ఎవరు పిలిచినా లేడు. నా పరిస్థితి ఇట్లా. నా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే రిలేటివ్లీ నేను నోన్ పర్సన్ కనుక. ఈ మన యూనివర్సిటీ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ 1,000 కోట్లు కాదు 10,000 కోట్లు ఇచ్చినా ఎట్లా డెవలప్ అయితే చెప్పండి. గ్లోబల్ ఆలమ్నై అసోసియేషన్స్ ఉన్నాయి. నాకు మొన్న ఈ ఆలమ్నై అసోసియేషన్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆలమ్నై అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని ఒకటి ఏర్పాటు అయింది. నేను చెప్పాక వాళ్ళు దాన్ని గ్లోబల్ అని మార్చారు కూడా. వాళ్ళు చెప్తున్నారు, సార్ మేము యూనివర్సిటీ కాలేజీలకు వెళ్ళి దీంట్లో ఎన్రోల్ చేసుకుంటామంటే పర్మిషన్ ఇస్తారు సార్. విచిత్రం చూడండి. అది ఏమంటారు, ఈ అసోసియేషన్ లో ఎన్రోల్, నో ఫీజు, దానికే డబ్బులు ఉండవు. మేము అమెరికా నుంచి వాళ్ళకు, యూకే నుంచి మేము వీ విల్ ట్రైన్ దెమ్. వాళ్లకు ఆన్లైన్ లో మేము క్లాసులు చెప్తాం, ఆఫ్లైన్ లో వచ్చినప్పుడు క్లాసులు చెప్తాం. వీ వాంట్ టు గివ్ బ్యాక్ టు అవర్ యూనివర్సిటీ అంటున్నారు. యూనివర్సిటీ సిస్టమ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అదని బాధ. ఆలంనై దగ్గరికి యూనివర్సిటీ పోవాలి, కానీ ఆలంనై మేము యూనివర్సిటీ దగ్గరికి వస్తామంటున్నారు. వస్తామంటే కూడా ఎవరు పడుచుకుంటారు లేడు. విచిత్రం ఎందుకు, నేనే మాట్లాడాలిగా. మళ్ళీ నన్నే రిక్వెస్ట్ చేశారు, సార్ మీరన్నా మాట్లాడుకోద్దు, మాకు యాక్సెస్ ఇప్పించండి సార్ అని. మరి హౌ విల్ ద యూనివర్సిటీ ఇంప్రూవ్? యూనివర్సిటీలో సగం పోస్టులు ఖాళీ, అసలు పోస్టులే లేకపోతే, టీచర్లే లేకపోతే యూనివర్సిటీ ఎట్లా డెవలప్ అయితే? బిల్డింగ్లతో డెవలప్ అయితే బిల్డింగ్ కడితే మీరు డెవలప్ కాదు. సివి రామన్కి ఎంత గొప్ప బిల్డింగ్ ఉండే, ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు. అబ్దుల్ కలాం ఫస్ట్ టైం మిసైల్ జరిగినానికి ఎంత పెద్ద బిల్డింగ్లు ఉండే. బిల్డింగ్లు మాత్రమే యూనివర్సిటీలో క్రియేట్ చేయ, బిల్డింగ్లు అవసరమే, డెఫినెట్ గా బిల్డింగ్లు అవసరమే. ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ఎంత అద్భుతంగా ఉంటుంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ బిల్డింగ్ చూడండి, MIT బిల్డింగ్ చూడండి, అసలు పూర్తినిస్తుంది. కానీ బిల్డింగ్ లో ఉన్న మనుషులు కదా వ్యవస్థలను యూనివర్సిటీ నిర్మించేది, ప్రాసెసెస్ కదా, స్ట్రక్చర్స్ కదా. దాని మీద ఫోకస్ చేయాల్సింది సీఎం కాదు. సీఎం ఏం చేయగలుగుతాడు? 1000 కోట్లు ఇస్తాడు. సిస్టమ్ హాస్ టు రివైవ్. వరల్డ్ లో ఉన్న టాప్ ఇంటెలిజెన్స్ అది సెంటర్ గా మారాలి కదా. ప్రతి క్షణం రోడ్డు పైన కూడా ఐడియా ఆఫ్ చర్చ జరగాలి. ఆ లెవెల్ కావాలి కదా యూనివర్సిటీస్.